హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకునే కథ ఏకాంత మంత్రం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి మీకు వీలైతే హైప్ కూడా చేసేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కథని ఫాలో అవ్వండి. ఏకాంత మంత్రం పార్ట్ 29. వెనక్కి తిరిగిన అర్జున్కి సాహితీ కనిపించింది. సాహి అని వినిపించిన అతని పిలుపుకి గబుక్కున ఆగిపోయింది. ఏడు మొహం పెట్టుకుని మెల్లిగా వెనక్కి తిరిగింది. మరో షర్టు తీసి తగిలించుకుంటూ, ఏంటి వచ్చి మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావు? కళ్ళెగరేస్తూ అన్నాడు. అతని పెదవుల మీద సన్నటి చిరునవ్వు మెరుస్తోంది. నీ చూపులకి తాళలేక, నీకు దగ్గర కాలేక మనసే తిక్కముక్కబడుతోంది. మనసుని మాయ చేయడం ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఆమె అలాగే చూస్తూ అనుకుంది. సాహి, ఏంటలా చూస్తున్నావు? మాట్లాడు. ఆమె ముఖం ముందు చెయ్యాడించాడు అర్జున్. అప్పుడు ఈ లోకంలోకొచ్చి, హాయ్ అర్జున్, ఎలా ఉన్నావు అని అడిగింది. అతను మాయలో నుంచి బయటపడి నవ్వు తెచ్చుకుంటూ, అబ్బో, ఇప్పటికి ఊహాల్లో నుంచి బయటకొచ్చావనుకుంటా. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. చేతులు కట్టుకుని కనుబొమ్మలు ఎగరేశాడు. ఏం చెప్పాలో అర్థం కాక గతుక్కుమంది సాహితి. అతను అలాగే సూటిగా చూస్తుండడంతో, నేను మైత్రి దగ్గరికి వచ్చాను అర్జున్. నువ్వు పిలుస్తుండడంతో ఇటువైపుకొచ్చాను. కానీ నువ్వు నన్ను చూడలేదు కదా. సర్ప్రైజ్ చేద్దామని తలుపు చాటు నిలబడాలి అనుకున్నాను. నువ్వు చూసేశావు అని గబుక్కున అబద్ధం చెప్పేసింది సాహితి. ఆమె మాటలకి నవ్వేసి ఆమె తల మీద చేయి పెట్టి నిమిరాడు. సాహితీ ముఖంలో ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నీ కనిపిస్తున్నాయి. కేవలం కేవలం ఆ చిరు స్పర్శకి. ఏంటి సాహి విశేషాలు? కూర్చో అంటూ సోఫా చూపించాడు. గుండె వేగం ఇంకా అదుపులోకి రాకపోవడంతో అతనితో ఏకాంతంగా గడపాలంటే తెలియని అలజడి రేగుతుంటే, హాల్లోకి వెళ్దాం పదా అర్జున్, మైతు కూడా అక్కడే ఉంది అని ఆమె అనగానే ఒక క్షణం పాటు ఆమెను అలాగే చూసి సరే అన్నట్టు తల ఊపాడు అర్జున్. అంతలోనే అతడేమో అనుకుంటాడేమోనని తనలా డైరెక్ట్గా అనడంతో పొరపాటున తన మాటలకు ఏమైనా నొచ్చుకున్నాడా అని వెళ్ళబోయి కూడా వెనక్కి తిరిగింది సాహితి. అర్జున్ కూడా ఆమె వెనకే రావడంతో గబుక్కున సాహితి వెనక్కి తిరగడం వల్ల అతని ఛాతీకి ఆమె తల తగిలి అతని మీదకి వాలినట్టు పడింది. ఆ పరిణామానికి ఒక్కింత కంగారుగా ఆమెను ఒడిసి పట్టుకున్నాడు. నుదురు రుద్దుకుంటూ మూతి బిగించి ముఖం విరిచి అర్జున్ వైపు తలెత్తి చూసింది. ఆ సమయంలో ఒక చిన్నపిల్లలా అనిపించింది అతని కళ్ళకి. ఎందుకో నవ్వు వచ్చేసి నవ్వేశాడు. ఇప్పుడు నా ముఖంలో కోతులాడుతున్నాయా అర్జున్ అని చిరుకోపంగా అడిగింది. ఆమె చెంప మీద చేయి వేయగానే గుండె వేగం అమాంతం పెరిగింది. అచ్చం చిన్నపిల్లలా అలుగుతున్నావు తెలుసా? నీ ఎక్స్ప్రెషన్స్ ముద్దుగా ఉంటాయి సాహి, అదే చిరునవ్వుతో చెప్పాడు అర్జున్. నీ మృదువైన మాటలకి నాలో పొంగిపోదా అనురాగ సాగరం. నీ మునివేళ్ల గిలిగింతలకి అయిపోనా నీ వశం. తెలీదా నీకు? నీ ప్రతి భావం అది నాకెంతో అపురూపం. నీ చిరునవ్వు ముత్యాలుగా నా వల్ల మారగా అయిపోదా నా ఈ జన్మ ధన్యం. సాహి, సాహి, నీకేదో అయింది కదా. దూరం జరిగాడు అర్జున్. ఏమవుతుంది? నాకేం కాలేదు. కనురెప్పలు భారమయ్యి నేలవైపు చూస్తున్నాయి. లేకపోతే మాటి మాటికి ఎక్కడో ఆలోచిస్తుంటావేంటి అని మరోసారి చిరునవ్వు చిందించాడు. నన్ను చూస్తే నీకు నవ్వొస్తుంది కదా. అర్థం లేని కోపాల్ని చూపించాలని ఆమె ప్రయత్నం చేసింది. అరే, ఇప్పుడు ఏమైంది నీకు? కోపం ఎందుకు వస్తుంది అని ఆశ్చర్యంగా అడిగాడు. నన్ను చూసి నవ్వుతున్నావుగా, అదే కోపం ప్రదర్శించింది. ఆమె ముక్కు కొనని వేలుతో తట్టి, పర్లేదు కోపం నటించు అనగానే అతడు కనిపెట్టినేసినట్టు మూతి ముడిచి, ఎలా తెలిసింది అంది నీరసంగా. మా సాహికి కోపం అంత తేలిగ్గా రాదుగా అని ఆగి ఆమెను ముందుకు నడవమన్నట్టుగా వీపు మీద చెయ్యేసి అతను ముందుకు నెట్టడంతో తల తిప్పి అతని వైపు చూస్తూ ముందుకు నడిచింది. కొన్ని రోజులుగా తను పడ్డ దిగులంతా మాయమైపోయింది అతన్ని చూస్తుంటే. ఒకరి పక్కన ఒకరు మెట్ల మీద నుండి దిగుతుంటే అమృతకైతే ఆ జంటను చూడగానే ఆనందంగా అనిపించింది. సాహితీ చదువైపోయాక ఇద్దరితో మాట్లాడి సాహితీని తన కోడలుగా చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. అక్కడ విషయాలు చెప్తుంటే రెప్ప వేయకుండా అతన్నే చూస్తూ హాల్లోకొచ్చింది. అర్జున్, సాహి లంచ్ చేద్దాం రండి, మైత్రి పిలిచింది. నేను ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు, ఇటే వచ్చేసా. సారీ, నెక్స్ట్ టైం చేద్దాం కలిసి అని అర్జున్ని మైత్రిని చూసి చెప్పింది. మైత్రి కోపంగా చూసింది. ప్లీజ్ మైతు, కావాలంటే రేపు ఉదయం టిఫిన్కి వచ్చేస్తా సరేనా అంటూ అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటుంటే
ఆమె చేతిని పట్టేసుకున్నాడు అర్జున్. రేపుదయం కూడా రావచ్చులే కానీ ఇప్పుడైతే రా సాహి అంటూ లాక్కొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. బాగా అయిందా అంటూ ముసిముసిగా నవ్వుకుంది సాహితి. మైత్రి నాలిక బయటపెట్టి సాహితి వెక్కిరించింది. కావాలని అర్జున్ పక్కన సాహితి కూర్చునేలా చేసి ఎదురుగా కూర్చుంది మైత్రి. ఆంటీ మీరు కూడా రండి, మమ్మీ డాడీ వచ్చాకే తింటుంది, నువ్వు తిను అంది మైత్రి. అమృత మాత్రం అర్జున్కి సాహితికి ఫ్యూచర్లో పెళ్లి చేయాలని అప్పటికే కలలు కంటోంది. అర్జున్ తన చేతితో కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే ఆ జ్ఞాపకం ఆమె మదిలో నిలిచిపోయింది. అతన్ని ఇంకాస్త టైం చూడొచ్చు. మెల్లిగా తింటోంది. భోజనాలు అయిపోయాక లేట్ అవుతుందని సుప్రజ కాల్ చేయడంతో ఇక ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా భారంగా గడిపేసింది. మరుసటి రోజు ఉదయం సాహితి కూడా అర్జున్ వాళ్ళతో పాటు వెళ్ళింది. మధు వాళ్ళ ఇంటి ముందు బైక్ ఆపగానే మైత్రి గుండె ఒక్కసారిగా వేగం పుంజుకుంది. స్కూటీ పార్క్ చేసి వాళ్ళతో పాటు మెల్లిగా ఇంట్లోకి నడిచింది సాహితి. చేతిలో ఉన్న చున్నీ నలిపేస్తూ వెళ్తోంది. మధుని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు మైత్రికి. ఏం మాట్లాడాలో తెలియదు. తన నిర్ణయం చెప్తే ఏమంటాడో కూడా తెలీదు. ఆల్రెడీ పెళ్ళి ఇష్టం లేదని చెప్పారు తన తండ్రి. ఇప్పుడు తన్ని అందరూ ఎలా చూస్తారో ఏంటో ఆమె ఆలోచించుకుంటోంది. ఆ బోల్డన్ని ఆలోచనల మధ్య అర్జున్ చేతిని గట్టిగా పట్టేసుకుంది కంగారుగా. మైతూ కంగారెందుకు, నేను మాట్లాడతానులే, కావాలంటే పద. తన అక్క భుజం చుట్టూ చెయ్యేసి లోపలికి తీసుకొచ్చాడు అర్జున్. హాల్లో కింద పరుపు వేసి పాప ఆడుకుంటుంటే అక్కడే కూర్చున్నారు మధు తల్లిదండ్రులు. వాళ్ళ ముఖాలు ఇంకా దిగులుగానే ఉన్నాయి. అర్జున్ చేతిని విడిపించుకొని వెంటనే పాప దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంది మైత్రి. నవ్వుతూ మైత్రి ముఖం తడిమింది పాప తన అమ్మలా అనిపించడంతో. అర్జున్ వాళ్ళని పలకరించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ చెప్పిన విషయం మధు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పలేదు. మైత్రి తన కోడలు అయితే పాపకి కాస్త ప్రేమైనా పంచుతుందేమో అని ఆశపడ్డారు. అంతలోనే ఎక్కువ ఆశపడుతున్నారేమో అని వాళ్ళు కూడా మౌనంగా ఉండిపోయారు. మధుగారు ఎక్కడా అంటే వాళ్ళని చూస్తూ అడిగింది మైత్రి. ఇప్పటివరకు ఇప్పుడే ఉండి ఎక్కడికో బయటికి వెళ్ళాలి అని గదిలోకి వెళ్ళాడు అని చెప్పింది మధు తల్లి. అర్జున్ వైపు చూసింది మైత్రి. వెళ్ళి మాట్లాడరా మైతు, మధు ఎక్కడికో వెళ్ళాలి అంటున్నాడు కదా అని అర్జున్ అన్నాడు. మధు తల్లిదండ్రుల వైపు చూడగానే వెళ్ళి మాట్లాడరా అమ్మా అని అన్నారు. ఏ గదో చెప్పడంతో పాపని తీసుకుని మధు గదిలోకి వెళ్ళింది మైత్రి. ఆమె తలుపు కొట్టింది కానీ నో రెస్పాన్స్. మెల్లిగా తలుపు తెరిచి లోపలికి చూసింది. చైర్లో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని కనిపించాడు మధుకర్. అతను అలా చూడగానే జాలేసింది మైత్రికి. తనంటే అతనికి ఎంత ప్రేమో మైత్రికి తెలుసు. మనోహర్ గురించి తెలిసి కూడా ఒక్క మాట కూడా తన్ని అడగలేదు. అనుమానపు చూపులు కూడా విసురలేదు. తనని అంతే ఆప్యాయంగా చూశాడు. ఒకవైపు అన్నయ్య వదిన కోల్పోయాడు. మరోవైపు పాప ఒంటరిగా అయిపోయింది. ప్రేమించిన తను దూరమైపోయింది. మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ మధు ఎదురుగా వెళ్ళి మధు గారు అని మెల్లిగా పిలిచింది మైత్రి. అయినా అవేమీ పట్టించుకునే స్థితిలో లేడు మధు. అతని మెదడు అంత స్తబ్దుగా ఉంది. నిండా 35 కూడా నిండలేదు. నిన్ననే తన అన్నయ్య వదిన ఎవరో చేసిన యాక్సిడెంట్కి బలైపోయారు. తల్లిదండ్రులు పోగొట్టుకుని ఏడుస్తున్న స్వీటీని చూస్తుంటే అతని గుండె తరుక్కుపోతోంది. బాబా అంటూ ఒక్కసారిగా మధు మీదకు దూకింది స్వీటీ. అదేమాత్రం మైత్రి ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నగా అరిచేస్తూ స్వీటీని పట్టుకుంది. మధు కూడా ఉలిక్కిపడి చూశాడు. స్వీటీని గట్టిగా గుండెలకు హత్తుకున్న కంగారు పడిపోతున్న మైత్రి కనిపించి గబుక్కున అతను లేచి నిలబడ్డాడు. పడిపోతుందేమో అన్న భయంతో గట్టిగా ఏడుపు లంకించుకుంది స్వీటీ. అయ్యో ఊరుకో తల్లి, నీకేం కాలేదు, నేనున్నానుగా అంటూ పాప వీపు మీద నిమురుతోంది మైత్రి. ఇటివ్వు మైత్రి అంటూ పాపని తీసుకోపోతుంటే మైత్రి మెడకరుచుకొని అలాగే ఉండిపోయింది. ఉండనివ్వండి అంటూ పాపని అటు ఇటు తిప్పుతోంది. కాసేపటికి పాప మైత్రి భుజం మీదనే నిద్రపోయింది. మెల్లిగా పాపను తీసుకుని బెడ్ మీద పడుకోబెట్టి చుట్టూ దిండెలు పెట్టింది. అక్కడికి మైత్రి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు మధుకి. ఆమె రాక అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆమె పాపని చూసుకునే విధానం చూస్తుంటేనే అచ్చం పాపకి తల్లిలాగే అనిపించింది. పాప దగ్గర నుంచి మధు దగ్గరికి వచ్చింది మైత్రి. ఆమెకు ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. మధు చూపులన్నీ మైత్రి మీదనే ఉన్నాయి. మీరేంటి ఇలా వచ్చారు అని అడిగాడు మధు. మీతో మాట్లాడాలి. కళ్ళు మెల్లిగా పైకెత్తి చూసింది. ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ
ఏదో తట్టినట్టు, మీ మనోహర్‌ని విడిపించాలా? ఈసారి గట్టిగా బుద్ధి చెప్తాను నేనే అని అన్నాడు. ఆ మాటకి మైత్రి కళ్ళల్లో చివ్వున నీళ్లు తిరిగాయి. కళ్ళు కిందకి దించేసింది మైత్రి. ఆమె చెంపల మీద నుంచి కన్నీళ్లు జారిపోతున్నాయి. అతనేం తప్పుగా మాట్లాడాడో అర్థం కాలేదు మధుకి. మైత్రి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను అతన్ని ఏమీ అనను. జాగ్రత్తగా అప్పజెప్తాను. నువ్వే మాట్లాడు అని అన్నాడు కంగారుగా. వెంటనే నేల మీద కొలబడి చేతుల్లో ముఖం దాచుకుంది మైత్రి. ఆమె ఒకటి మాట్లాడాలని వస్తే అతను అలా మాట్లాడడంతో ఆమెకి బాధేసింది. ఇప్పుడు కూడా తన గురించి ఆలోచిస్తున్నా అతని మనస్తత్వం తెలుస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కూడా. మధుకి ఏమీ అర్థం కాలేదు. ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని, మైత్రి ప్లీజ్ ఏడవకు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అని అడిగాడు కంగారుగా. ఆమె ముఖానికి అడ్డుపెట్టుకున్న చేతులు కిందకి దించేస్తూ, నీ మనసుకి బాధ కలిగించుకుంటే ఐఎమ్ రియల్లీ సారీ ప్లీజ్ ఏడవకండి అని అన్నాడు కంగారుగా ఆమెనే చూస్తూ. నేను చెప్పానా మీకు? నేను చెప్పానా మనోహర్‌ని విడిపించాలని? ఆమె గట్టిగా ఏడ్చేసింది. నువ్వొచ్చింది అందుకే అనుకున్నాను. అతను అమాయకంగా చెప్పాడు. నేను మీతో మాట్లాడాలని వచ్చాను. అంతేకాని మనోహర్ గురించి కాదు. ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోతుంటే మీరే, మీరే గుర్తు చేసి ఏడిపిస్తున్నారు అని అంది అలాగే ఏడుస్తూ. నిజంగానా? నాకు తెలీదు మైత్రి. కావాలని అడగలేదు. తప్పుగా అనుకోకు. ఆమె 2 చేతులు పట్టుకొని ఆమె వైపు చూశాడు. మైత్రి ఏమీ మాట్లాడలేదు. ముఖం తిప్పేసుకుంది. ఆమె చెంపల మీద జారుతున్న కన్నీళ్లు మెల్లిగా తుడిచాడు. కళ్ళు తిప్పి అతని వైపు చూసింది. నువ్వు ఏం మాట్లాడడానికి వచ్చావో చెప్పు అని అడిగాడు ఆమె చేతులు వదలకుండానే. అతని చేతి నుంచి తన చేతులను లాక్కుంది మైత్రి. సారీ సారీ అని అన్నాడు మధు కంగారుగా. మీ స్వీటీని నాకు ఇచ్చేయండి అని అంది మైత్రి. ఆమె మాటలకు షాక్ అయిపోయాడు మధు. ఏం ఏం మాట్లాడుతున్నారు? చాలా గంభీరంగా మారింది అతని గొంతు. అవును, మీ స్వీటీకి నేను అమ్మని కావాలి అనుకుంటున్నాను అని చెప్పింది మధు వైపు చూస్తూ. మైత్రి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. స్వీటీని ఎవరికి ఇచ్చేయడం ఏంటి? ఎప్పటికీ జరగదు. మా అన్నయ్య వదిన లేకపోయినా ఇప్పటి నుంచి స్వీటీ నా కూతురు అన్నాడు విసుగ్గా పైకి లేస్తూ. ఆమె మాట్లాడింది అతనికి అస్సలు నచ్చలేదు. మీరు తనకి బాబాయ్, తండ్రి కాలేరు కదా అని చెప్పింది. ఎవరన్నారు? నేను తనకి బాబాయినని, నేను తనకి తండ్రిని గట్టిగా చెప్పాడు మధు. ఒకవేళ రేపు మీరు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే వచ్చే ఆ భార్య స్వీటీని సరిగ్గా చూసుకోలేదు కదా పాయింట్ తీసింది మైత్రి. అలాంటి అమ్మాయి వచ్చే వరకు ఎదురు చూస్తాను. అంతేగాని నా స్వీటీని మాత్రం దూరం చేసుకోను. ఒకవేళ ఎవరు రాకపోయినా ఇలాగే ఉండిపోతాను. నా స్వీటీకి తండ్రిగా. స్వీటీ మీద నువ్వు జాలి పడుతున్నావు అనుకుంటా. ప్లీజ్, నీ జాలి తనకి అవసరం లేదు తేల్చి చెప్పేశాడు మధు. పోనీ మీ భార్యగా వచ్చే అవకాశం ఏమైనా ఇస్తారా? అతన్నే చూస్తూ అడిగింది మైత్రి. లేదు లేదు, నేను ఎవరికి ఇవ్వను అని అతను టక్కున ఆగిపోయాడు. ఆశ్చర్యంగా మైత్రి వైపు చూశాడు. ఆమె మాటలను మరోసారి నెమరవేసుకుని, ఏం మాట్లాడమంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు మైత్రి? తడబడుతూ అడిగాడు. పెళ్లి చేసుకుంటారా నన్ను అని అడిగింది మైత్రి. ఆ మాట వినగానే మధు కళ్ళల్లో ఒక్కసారిగా మెరుపొచ్చింది. వెంటనే సర్దుకుని, జోక్ చేస్తున్నావా? ఆల్రెడీ నీ మనసులో ఏముందో అంకుల్ చెప్పేశారు. ప్లీజ్ ఇక ఆపండి అని అన్నాడు మధు. వెంటనే అతని చేతులు పట్టుకుని, నిజం చెప్తున్నాను మధు గారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంతకంటే ఇంకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంటూ అతడి కళ్ళల్లోకి చూసింది మైత్రి. ఆమె మాటలు, ఆమె కళ్ళు నిజమని చెప్తుంటే, నిజంగా అని అన్నాడు మధు బహుదాశ్చర్యంగా చూస్తూ. అవును అని అంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అడిగాడు అతను ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్టుగా. స్వీటీకి అమ్మగా ఉండాలని అనుకుంటున్నాను. నాకు ఆ భాగ్యం కల్పించండి అని అంది. మైత్రి, స్వీటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నావా? ఆశ్చర్యం తారాస్థాయిలో ఉంది అతనిలో. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? నమ్మలేకపోతున్నాడు అతను. అలాగే చూశాడు ఆమెని. అవును అని అంది మెల్లిగా. వెంటనే ఇంకొక క్షణం ఆగకుండా ఆమెను హత్తుకున్నాడు మధు. నువ్వు చెప్తున్నది నిజమేనా మైత్రి? నా స్వీటీ కోసం నువ్వు నువ్విలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నావా అని అడిగాడు అతను మరింత ఉద్వేగం చెందుతూ. అతడు హత్తుకోగానే ఇబ్బందిగా ఫీల్ అయినా అతన్ని నొప్పించలేక మౌనంగా ఉండిపోయింది. కథ కొనసాగుతోంది.
కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని, పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలి కదా! మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.